ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది. ఆ అంశం ఏమిటంటే, యావత్ ప్రపంచ క్రైస్తవులందరికీ, యావత్ ప్రపంచం అంతటికీ కూడా అంతు చిక్కనటువంటి 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నాను. ప్రపంచంలో ఏ మనుష్యునికి అంతు చిక్కని 3 ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, మనిషి అనేవాడు ఎప్పుడు మరణిస్తాడు? రెండవది, ఎలా మరణిస్తాడు? మూడవది, ఎక్కడ మరణిస్తాడు? మొదటిది ఎప్పుడు మరణిస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎక్కడ మరణిస్తాడు. ఈ 3 ప్రశ్నలకి యావత్ ప్రపంచంలో ఏ మనుష్యుడిని అడిగినా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలా ఉందంటే పరిస్థితి, ప్రతి మానవునికి కూడా మరణం అనేది ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరికి వచ్చేటువంటిదే. ఆ మరణం అనేది చిన్నలకు ఉండదు, పెద్దలకు ఉండదు, యవనులకు ఉండదు, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉండదు, ధనికులని ఉండదు, రాజులని ఉండదు, మంత్రులని ఉండదు. ఎవరికైనా మరణం అనేది తథ్యం అన్నమాట. అయితే జాగ్రత్తగా గమనించాలి. ఈ 3 ప్రశ్నలను మిమ్మల్ని అడగబోతున్నాను. ఒకసారి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి, మీరు ఆలోచన చేయండి. ఎప్పుడు మరణిస్తారు, ఎలా మరణిస్తారు, ఎక్కడ మరణిస్తారు? ఇది జాగ్రత్తగా ఆలకించాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో, దేవుడు మీకిచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవుని కొరకు మనం ఎంత ఖర్చు చేస్తున్నాం, దేవుని కొరకు మనం ఎంత హెచ్చిస్తున్నాం, దేవుని కోసం మనం ఎంత ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఒక వాక్యము మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము ఒకసారి చూద్దాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యాకోబు పత్రికలో ఈ మాట రాసిపెట్టి ఉంది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. మన జీవం ఏపాటిది, మీరు అంటే మనము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారము అని దేవుని వాక్యములో రాయించి పెట్టి ఉంది. ప్రియమైన దేవుని వారలారా, భక్తులు బైబిల్ గ్రంథంలో మానవుని జీవితాన్ని పలు విధాలుగా పోల్చారు. అందులో మొదటిగా గడ్డితో పోల్చారు, ఆవిరితో పోల్చారు, నీడతో పోల్చారు. ఇలా అనేకమైన వాటితో పోలుస్తూ ఇంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని యాకోబు భక్తుడు కూడా రాస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, మనం జాగ్రత్తగా ఆలకించాలి. ఇప్పుడు నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం ఏంటి? మనిషి ఎప్పుడు చనిపోతున్నాడు, ఎలా చనిపోతున్నాడు, ఎక్కడ చనిపోతున్నాడు? ఈ 3 ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి. ఎవ్వరికీ తెలియదు ప్రియమైన దేవుని వారలారా. అయితే మానవుని జీవితము ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, ఎలా ముగిసిపోతుందో తెలియదు, ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు. అందుకనే దేవుని వాక్యం ఇలా అంటుంది, ప్రాణముండగానే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి, ప్రాణముండగానే మనము దేవుని సువార్త చేయాలి, ప్రాణముండగానే మనము దేవుని కొరకు బ్రతకాలి. ప్రియమైన దేవుని వారలారా, వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ
చెప్పే మాట ఒక్కటే, ఇంకా ఎంతమందికి అయితే రక్షణ లేదు, ఇంకా ఎంతమంది అయితే మారు మనసు పొందకుండా, బాప్తిజము అనే అనుభవాలు లేకుండా ఇంకా ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటికిప్పుడే మరణిస్తే నిత్యాగ్నికి వారసులైపోతారు, నిత్యము మండే అగ్నికి వారసులైపోతారు. ప్రియమైన దేవుని వారలారా, అగ్నిగుండము ఎదురు చూస్తుందంట మీ కొరకు. ఎవరైతే బాప్తిజము పొందకుండా, ఎవరైతే ఇంకా మారు మనసు అనేది లేకుండా జీవిస్తా ఉంటే నిత్యము మండే అగ్నిగుండానికి వీరు పాత్రులైపోతున్నారు, వారసులైపోతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని వాక్యం ఇలా అంటుంది, నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష. ప్రియమైన దేవుని వారలారా, ఈ శిక్ష అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే నిత్యము మండే అగ్నిగుండము. ప్రియమైన దేవుని వారలారా, ఈ నిత్యము మండే అగ్నిగుండానికి ఎంతమంది అయితే పాత్రులు అవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళల్లో ఈ నిత్యము మండే అగ్నిగుండంలో నీ కుటుంబీకులు ఉంటున్నారు, నీ తోటి వారు ఉంటున్నారు, నీ సమాజం వారు ఉంటున్నారు, నీ స్నేహితులు ఉంటున్నారు, నీ అనుకున్న నీ వారు నీవే ఉంటున్నావు, మనమే ఉంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆత్మల పట్ల భారము కలిగి మనం జీవించాలి. ఆత్మల పట్ల భారముతో మనం జీవించాలి. నిరంతరము ఆత్మల కోసం ప్రార్థన చేసే యోధుల్లాగా మనం మారిపోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసే యోధుల్లాగా మన జీవితంలో మారిపోతామో అప్పటికి క్రీస్తుకి ప్రియమైన బిడ్డలుగా మనం మిగిలిపోతాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టింది ఊరికే పెట్టలేదండి. ఆయన ఏదో ఈ లోకానికి వచ్చేసి ఏదో ఆయన ఏదో బలైపోవాలని రాలేదు. నీ కొరకు నా కొరకే ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కేవలం ఆయన సిలువలో తుట్లగా కొట్టబడాలని, నాగటి సాళ్ళ వలె దున్నబడాలని, ఆయన దేహము ఒక పిండి పిసికినట్టు ఆయన దేహాన్నట్ట పిసకబడాలని, తుట్లగా కొట్టబడాలని. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? నీ పాపాలను నా పాపాలను పరిహరించడానికి ఆయన పాపిగా ఎంచబడ్డాడు. నీ పాపాలను నా పాపాలను పరిహరించడానికి నీ పాపాలను నా పాపాలను మీద వేసుకొని నీవు బలి అవ్వాల్సిన ఆ ప్లేసులో దేవాతి దేవుడు బలి అయిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈనాడు సిలువ నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నశించుచున్న వారికి సిలువ వెర్రితనంగా కనపడుతుందంట, వెర్రిగా కనపడుతుందంట. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎంతో మార్లు సేవకులు గొంతు చించుకొని, విశ్వాసులు గొంతు చించుకొని అరుస్తుంటే ఈనాడు కనీసము సిలువ అనేది వెర్రితనంగా మారిపోయింది. నశించుచున్న వాళ్ళు నశించిపోతానే ఉంటారు, కానీ రోషము కలిగి జీవించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు దేవుడు నిన్నే అడుగుతున్నాడు. ఈరోజు నీ కోసమే దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుని యందే నువ్వు ఆనందపడాలని ఆశపడుతున్నాడు. దేవుడు పరిశీలిస్తున్నాడు పరలోకమందుండి. అయితే నువ్వు దేవుని తట్టు తిరిగే వారిలా ఉన్నావా, దెయ్యాల చుట్టూ తిరిగే వారిలా ఉన్నావా అనేది ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నీకిచ్చిన సమయము పూర్తి కాకమునిపే, దేవుడు నీకిచ్చిన కాలము పూర్తి కాకమునిపే దేవుని కోసం బ్రతుకు, దేవుని వలె బ్రతుకు, దేవుని లాగా మారు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నశించుచున్న వారికి సిలువ వెర్రితనం అయిపోయింది, వెర్రిగా అయిపోయింది. ఈరోజు దేవుడు ప్రాణం పెట్టాడంటే ఎన్నో దుష్ప్రచారాలు అయిపోయినాయి. అయితే నమ్మాలి. ప్రియమైన దేవుని వారలారా, నమ్మిన వారి ఎడల సూచక క్రియలు జరుగును అని వాక్యము ఉంది. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా మారు మనసు లేకుండా, ఇంకా రక్షణ లేకుండా, ఇంకా బాప్తిజ అనుభవాలే లేకుండా నువ్వు జీవిస్తుంటే
నిత్యం మండే అగ్నిగుండానికి వారసులైపోతారు, వారసురాళ్ళైపోతారు. నిత్యాగ్నికి ఎదురు చూస్తుంది మీ కొరకు. ఈ రోజైనా దేవుని కొరకు మారదాం, దేవుని వలె జీవించుదాం, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని లాగా మారుదాం. ప్రియమైన దేవుని వారలారా, రక్షణ పొందకుండా చనిపోతే నిత్యం మండే అగ్నిగుండం ఎదురు చూస్తుంది. నీ తోటి వారు మరణిస్తున్నారు, నీ సమాజం వారు మరణిస్తున్నారు, నీ ఇంట్లో ఉన్నవారు మరణిస్తున్నారు. దేవుణ్ణి తెలుసుకోకుండా చనిపోతే వారు నిత్యం మండే అగ్నిగుండానికి వారసులైపోతారండి. గమనించాలి, గమనించాలి, గమనించాలి. దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క వార్త, నిన్ను సృష్టించిన సృష్టికర్తని గురించి తెలుసుకోకుండా చనిపోతే నిత్యాగ్నికి వారసులైపోతారండి. ఈ వార్త ఎంతమంది అయితే బాప్తిజం పొందారో, ఎంతమంది అయితే సువార్త చేస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్తను మోసుకెళ్ళి అనేకులకు తెలియచేయాలి. దేవుని సువార్త చేసేవారు తక్కువ మంది అయిపోయారు. దేవుని గురించి చెప్పేవారు తక్కువ మంది అయిపోయారు. దేవుని కొరకు బ్రతికేవారు అతి తక్కువ మంది అయిపోయారండి. ఈరోజు నీవైనా రోషము తెచ్చుకొని క్రీస్తు వలె మారి, క్రీస్తు లాగా మారి దేవుని సువార్త చేయాలి, దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఒకవేళ ఇంకా నీకు బాప్తిజానుభవాలే లేకపోతే, ఇంకా ఈ వీడియో చూస్తున్న వారికి ఇంకా బాప్తిజానుభవమే లేకపోతే, దేవుడు ఈ క్షణం ఇక్కడే నిన్ను అడుగుతున్నాడు. నీకు రేపు అనేది ఉందా? రేపు ఎక్కడుంటావు? ఎలా ఉంటావు? నువ్వు బ్రతుకుంటావా? రేపు అనేది లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమే, ఇక్కడే, ఇప్పుడే ఇలాగే మనం రక్షణ పొందాలి. క్రీస్తు యేసు నామమందున మనం బాప్తిజం పొందితే, ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ ఎదుట 2 దారులు ఉంచితే ఏ మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు? నరకము నీకు కావాలని ఎన్నుకుంటున్నావా? పరలోకమే నాకు కావాలని నువ్వు ఎన్నుకుంటున్నావా, కోరుకుంటున్నావా అనేది ఒకసారి ఆలోచన చేయమని యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు. రేపేమి సంభవించినో మీకు తెలియదు కదా. మీ జీవం ఏ పాటిది? మీరు ఎంతలో గనపడి ఎంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కోసం బ్రతుకుదామండి, దేవుని వలె మారదామండి, దేవుని కోసం నిత్యము బ్రతుకుతూ వెలుగుదామని యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.